జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం పైడిపల్లిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఓట్ల లెక్కింపు సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. మంగానే అభ్యర్థి 32 ఓట్ల మెజారిటీతో గెలిచినట్టు ఎన్నికల అధికారులు ప్రకటించగా సమీప ప్రత్యర్థి మమత రీకౌంటింగ్కు డిమాండ్ చేశారు. ఇక ఓట్ల తేడా ఎక్కువగానే ఉందంటూ అధికారులు రీకౌంటింగ్కు అంగీకరించలేదు. దీనితో ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయంటూ మమత, ఆమె అనుచరులు, మద్దతుదారులు ఆందోళనకు దిగారు. ఇక ఎన్నికల అధికారులు బ్యాలెట్ బాక్సులు బయటకు వెళ్లకుండా పోలింగ్ కేంద్రం ఎదుట 2 గంటలకు పైగా బైఠాయించారు. ఈ క్రమంలో ఆందోళన చేస్తున్న వారికి పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగి తోపులాట, ఘర్షణ మొదలయ్యాయి. ఇక వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేయగా ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. ఒక పోలీస్ అధికారి తలకు, పలువురు గ్రామస్తులకు గాయాలయ్యాయి. ఇక పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. ఇక జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం పైడిపల్లిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్. అనిల్, వెల్గటూరు మండలం పైడిపల్లిలో రాత్రి ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితి చెప్పవచ్చు. ఎందుకంటే అక్కడ అభ్యర్థి గెలిచిన అనంతరం కూడా ఒకవైపు 27 ఓట్ల తేడాతోటి గెలవడం జరిగింది. ఒకవైపు రీకౌంటింగ్ జరపాలనే కోణంలో కూడా ప్రత్యర్థులు అయితే ఒకవైపు అక్కడ భారీ ఎత్తున నినాదాలు చేస్తూ ఒకవైపు ధర్నా కూడా దిగడం జరిగింది. అనంతరం పోలీసుల పైన రాళ్లు రువ్వడంతో పోలీసులు అక్కడ ఉద్రిక్త వాతావరణాన్ని కంట్రోల్ చేయడానికి ముందుగా లాఠీ చార్జ్ చేయడం జరిగింది. అయినా అప్పటికి కూడా అక్కడ ఉన్న ఆందోళనకారులు ఒకవైపు శాంతించకపోవడంతో పోలీసులు గాలిలో ఫైరింగ్ కూడా చేసిన పరిస్థితి చెప్పవచ్చు. 10 రౌండ్ల ఫైరింగ్ చేయడం జరిగింది. అదే విధంగా ఒక డిఎస్పీ కూడా అక్కడ గాయాలు కావడం జరిగింది. ఆ రాళ్లు రుబ్బడంతో కూడా పోలీసులు మొత్తం వాళ్ళను చేరగొట్టే ప్రయత్నం చేశారు. ఎంతకు మాత్రం కంట్రోల్ కాకపోవడంతో కూడా ఆ పోలీసులు అయితే గాలిలోకి కాల్పులు జరపడం జరిగింది. 10 రౌండ్ల కాల్పులు అయితే జరిపారు. అనంతరం వాళ్ళను అక్కడి నుంచి చెల్లాచెదరు చేసే విధంగా కూడా అక్కడ పోలీసులు అయితే భారీగా మోహరించి వాళ్ళను అక్కడి నుంచి చెల్లాచెదరు చేయడం జరిగింది. ఒకవైపు రాత్రి 12 గంటల వరకు సమయం వరకు కూడా ఇదే విధంగా ఉద్రిక్త వాతావరణం అక్కడ నెలకొనడం జరిగింది. పోలీసు భారీ బందోబస్తు కూడా వెళ్లడం జరిగింది. వాళ్ళను నివారించే ప్రయత్నం చేయడం జరిగింది. ఎవరిని ఇళ్లకు వాళ్ళను పంపించే విధంగా ఒకవైపు పోలీసులు అయితే చాలా వరకు కొన్ని గంటల వరకు కూడా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొన్న పరిస్థితులు అయితే చెప్పవచ్చు. ఒకవైపు ఇప్పుడు రిజల్ట్ రావడం జరిగింది. ఎందుకంటే ఆల్రెడీ 27 ఓట్ల తేడాతోటి గెలిచాడనే కోణంలో కూడా అనౌన్స్ చేయడం జరిగింది. కానీ ఆ బ్యాలెట్ బాక్స్ లో తీసుకువెళ్తున్న సమయంలో మాత్రం వాళ్ళు పోలీసుల పైన ఒకవైపు రాళ్లు రువ్వడము, అక్కడి నుంచి తీసుకువెళ్ళనియకుండా ఇబ్బందికరంగా మారుతున్న నేపథ్యంలోనే ఒకవైపు పోలీసులు అయితే ఆందోళనకారులను నివారించే ప్రయత్నంలోనే గాలిలోకి కాల్పులు జరపడం జరిగింది. వాళ్ళను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. కొంతమందిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కూడా తరలించారు. ఎందుకంటే అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొన్నా ఇంకా ఏం జరుగుతుందనే కోణంలో బ్యాలెట్ బాక్స్ పైన వాళ్ళు తీసుకువెళ్లి ఇంకా ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉంది కాబట్టి పోలీసులు నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. రాత్రి 12 గంటల వరకు కూడా ఇదే విధంగా ఉద్రిక్త వాతావరణం మధ్య మాత్రం అక్కడ టెన్షన్ వాతావరణం అయితే నెలకొన్నది. తర్వాత అనంతరం కూడా కొంతమందిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ తరలించిన అనంతరమే అక్కడ ఈ ఉద్రిక్తత మాత్రం తగ్గుముఖం పట్టిందనే చెప్పవచ్చు. అని రైట్ రవీందర్, థ్యాంక్ యూ. మాట్లాడుతున్నా